కథ ఒక అమ్మాయితో మొదలవుతుంది. ఆమె పేరు జూపిటర్. ఒక ఇరుకైన ఇంట్లో తన పెద్ద కుటుంబంతో కలిసి ఉంటూ ధనవంతుల ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తుంటుంది. అదే సమయంలో విశ్వంలో ఎక్కడో ఒక నిర్మానుష్యమైన గ్రహమీద అత్యంత శక్తివంతమైన హౌస్ ఆఫ్ అబ్రాసాక్స్ కుటుంబానికి చెందిన ముగ్గురు తోబుట్టువులు చాలా ఏళ్ల తర్వాత కలుస్తారు. వాళ్ల అమ్మగారు ఇటీవల చనిపోతూ ఒక్కొక్కరికి కొన్ని గ్రహాల యాజమాన్యాన్ని అప్పజెప్పి వెళ్తారు. అందులో పెద్ద కొడుకు బేలంకి మన భూమి దక్కుతుంది. చిన్నవాడైన టైటస్ తన అన్న దగ్గర నుండి భూమిని కొనేయాలని అనుకుంటున్నట్టు చెప్తాడు. కాని భూమి చాలా విలువైంది అని కాలిక్ గుర్తు చేస్తుంది. మరుసటి రోజు కేన్ అనే ట్రాకర్ సిటీ రోడ్ల మీద కనిపిస్తాడు. ముగ్గురు బౌంటీ హంటర్స్ వాడిని గమనిస్తారు. కేన్ ఒక ప్రత్యేకమైన డివైజ్ ఉపయోగించి లాక్ చేసి ఉన్న తలుపును దాటుకుని ఒక క్లినిక్ లోకి వెళ్లడం వాళ్లు చూస్తారు. అక్కడ కేన్ కాథరిన్ అనే ఒక పేషెంట్ ప్రొఫైల్ కోసం వెతుకుతుంటాడు. వాడు బయటికి రాగానే ఆ బౌంటీ హంటర్స్ ఎదురు చూస్తూ ఉంటారు. దాంతో కేన్ వెంటనే తన యాంటీ గ్రావిటీ బూట్స్ ఆన్ చేసి అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు. వాడిని ఆపడానికి వాళ్లు ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. కాని కాసేపు ఎదురుదాడి జరిగాక కేన్ అక్కడి నుండి తప్పించుకుంటాడు. కాథరిన్ ఒంట్లో ఒక విలక్షణమైన జెనెటిక్ సిగ్నేచర్ ఉందని తెలుసుకున్న బేలం ఆమెను లేపేయమని ఆర్డర్ వేస్తాడు. తీరా చూస్తే ఆ కాథరిన్ మన జూపిటర్ ఫ్రెండ్. ఆ రోజు సాయంత్రం జూపిటర్ ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడానికి కాథరిన్ హెల్ప్ చేస్తుంటే హఠాత్తుగా కాథరిన్ గట్టిగా అరుస్తుంది. గాల్లో తేలుతున్న కాథరిన్ బాడీ మీద కొందరు ఏలియన్స్ ఏదో ప్రయోగం చేయడం జూపిటర్ చూస్తుంది. వెంటనే తన ఫోన్ తీసి ఒక ఫోటో కొడుతుంది. కాని సరిగ్గా అదే టైంలో జూపిటర్ ఫోన్ రింగ్ అయి ఏలియన్స్ అలర్ట్ అవుతారు. వెంటనే వాళ్లు జూపిటర్ తలమీద కొట్టి స్పృహ తప్పిస్తారు. కాసేపటి తర్వాత ఆ ఇద్దరికీ ఏం జరిగిందో అస్సలు గుర్తుండదు. జూపిటర్ కాథరిన్ పేరు మీద ఆ క్లినిక్ కి వెళ్తుంది. అక్కడ ఫోన్ చూసుకుంటుంటే నిన్న రాత్రి తీసిన ఏలియన్స్ ఫోటో కనిపిస్తుంది. ఇంతలో డాక్టర్ ఆమెను ఆపరేటింగ్ రూమ్ లోకి పిలుస్తాడు. అక్కడ స్టాఫ్ తనని ప్రిపేర్ చేస్తుంటే ఏదో తేడాగా ఉందని గమనించిన జూపిటర్ అక్కడి నుండి వెళ్లిపోవడానికి ట్రై చేస్తుంది. కాని సడన్ గా ఆమె బాడీ గాల్లో తేలడం మొదలవుతుంది. నిజానికి అక్కడ ఉన్న స్టాఫ్ అంతా ఏలియన్స్. వాళ్లు జూపిటర్ డిఎన్ఏ టెస్ట్ చేయగా అసలైన జెనెటిక్ సిగ్నేచర్ ఉన్న టార్గెట్ ఈమెనని కన్ఫర్మ్ చేసుకుంటారు. పేర్లు మారడం వల్ల ఈ పొరపాటు జరిగిందని గ్రహిస్తారు. వాళ్లు ఆమెను చంపేయాలని చూసేసరికి కేన్ ఎంట్రీ ఇస్తాడు. వాళ్లందరినీ కాల్చిపరేసి కళ్లు తిరిగి పడిపోయిన జూపిటర్ ని కాపాడుతాడు. అదే సమయంలో అంతరిక్షంలో ఒక స్టార్షిప్ లో ఉన్న టైటస్ కి ఆ అమ్మాయి దొరికిందనే న్యూస్ అందుతుంది. దాంతో ఆమెను తీసుకురావడానికి ఒక ట్రాన్స్పోర్ట్ పంపిస్తాడు. 12 గంటల తర్వాత ఒక రూమ్ లో కళ్లు తెరిచిన జూపిటర్ కేన్ వెపన్ లాక్కుని సమాధానాలు చెప్పమని అడుగుతుంది. ఈ విశ్వంలో రకరకాల జీవులు ఉన్నాయని, తాను ఒక హ్యూమనల్ హైబ్రిడ్ అని కేన్ చెప్తాడు. ఆ చిన్న ఏలియన్స్ ని కీపర్స్ అంటారని, జూపిటర్ ఒంట్లో ఉన్న ప్రత్యేకమైన జెనెటిక్ స్ట్రక్చర్ వల్లే వాళ్లు ఆమెను చంపాలని చూస్తున్నారని వివరిస్తాడు. ఇది నిజమే అని నమ్మించడానికి గోడలపై పోర్టల్స్ తెరిచే ఒక డివైజ్ ని కేన్ చూపిస్తాడు. కరెక్ట్ గా అదే టైంలో టైటస్ పంపిన స్పేస్ షిప్ నుండి ఒక రిట్రీవల్ బీమ్ కిందకి వస్తుంది. దాంతో కేన్ జూపిటర్ ని ఎత్తుకుని గాల్లోకి ఎగురుతాడు. దురదృష్టవశాత్తు అక్కడికి బేలం పంపిన షిప్స్ కూడా వచ్చి టైటస్ స్పేస్ షిప్ ను పేల్చేస్తాయి. కేన్ జూపిటర్ ని పట్టుకుని గాల్లోనే తప్పించుకుంటాడు. శత్రువుల షిప్స్ కేన్ మీద ఫైరింగ్ చేస్తుండగా ఒక పెద్ద చేజింగ్ మొదలవుతుంది. ఆ దారిలో ఉన్న బిల్డింగ్స్, వెహికల్స్ అన్నీ ధ్వంసమవుతాయి. కేన్ వాళ్లని తప్పుదోవ పట్టిస్తూ తాను దాచిపెట్టిన ఒక దొంగిలించబడిన షటిల్ ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి తీసుకువెళ్తాడు. కేన్ ఎదురుదాడి చేసి ఎన్నో డ్రోన్స్ ని నాశనం చేస్తాడు. కాని ఆ షటిల్ దారుణంగా డ్యామేజ్ అవ్వడంతో అది పేలిపోయేలోపే జూపిటర్ ని పట్టుకుని కేన్ బయటికి దూకేస్తాడు. మరుసటి రోజు ఉదయం విశ్వంలోనే అత్యంత పవర్ఫుల్ ఫ్యామిలీ అయిన అబ్రాసాక్స్ కుటుంబ గొడవల్లో తాము చిక్కుకున్నామని కేన్ వివరిస్తాడు. వాళ్ల ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే నిన్న రాత్రి ఫైట్ లో డ్యామేజ్ అయిన ప్రదేశాలన్నింటినీ వాళ్లు అప్పుడే రిపేర్ చేసేస్తున్నారు. అంతేకాదు ఇంతకుముందు జూపిటర్ జ్ఞాపకాలను చెరిపేసినట్టే ఈ కీపర్స్ త్వరలోనే అందరి మెమరీస్ తుడిచేస్తారని చెప్తాడు. టైటస్ జూపిటర్ ని తన షిప్ కి తీసుకురావాలని అనుకుంటున్నాడని, బేలం మాత్రం ఆమెను చంపేయాలని చూస్తున్నాడని మాత్రమే కేన్ కి తెలుసు. కొన్ని గంటల తర్వాత జూపిటర్, కేన్ కలిసి స్టింగర్ అనే కేన్ పాత స్నేహితుడి ఇంటికి చేరుకుంటారు. కేన్ ని చూడగానే స్టింగర్ దాడి చేస్తాడు. మళ్లీ తన పాత లైఫ్ లోకి వెళ్లడం ఇష్టం లేకనేవాడు అలా చేస్తాడు. అయితే హఠాత్తుగా ఒక తేనెటీగల గుంపు జూపిటర్ చుట్టూ తిరుగుతూ ఆమె చేతుల కదలికలకు అనుగుణంగా కదలడం మొదలు పెట్టడంతో వాళ్ల ఫైట్ ఆగిపోతుంది. అది చూసిన స్టింగర్ వెంటనే మోకాళ్ల మీద కూర్చుని జూపిటర్ ని యువర్ మెజెస్టీ అని పిలుస్తాడు. జెనెటిక్ రాయల్టీని గుర్తించే శక్తి తేనెటీగలకు ఉంటుందని వివరిస్తాడు. ఆ తర్వాత వాళ్లని లోపలికి తీసుకెళ్లి కేన్ గాయాలకి ఒక ఇన్స్టంట్ హీలింగ్ స్ప్రే కొడతాడు. కేన్ కి ఒకప్పుడు రెక్కలు ఉండేవని, కానీ వాటిని కోల్పోయాడని చెప్తాడు. జూపిటర్ ఒక ఫోన్ కాల్ మాట్లాడటానికి పక్కకు వెళ్లినప్పుడు ఆమె ఒక రాకుమారి అని, తనకు
తనకు అస్సలు తెలియదని, కేవలం టైటస్ తనకు కొత్త రెక్కలు ఇప్పిస్తానన్నాడనే ఈ పని ఒప్పుకున్నానని కేన్ స్టింగర్ కి చెప్తాడు. అంతలోనే స్టింగర్ జూపిటర్ దగ్గరికి వచ్చి అసలు మనుషులు భూమిపై పుట్టలేదని, అబ్రాసాక్స్ ఇండస్ట్రీస్ డైనోసార్లని అంతం చేసి భవిష్యత్తులో హార్వెస్టింగ్ చేసుకోవడానికి మనుషులను ఇక్కడ చేర్చిందని చెప్తాడు. అసలు హార్వెస్టింగ్ అంటే ఏంటో జూపిటర్ అడిగేలోపే బయట కీపర్స్ గుమగుడారని కేన్ వాళ్లను హెచ్చరిస్తాడు. కేన్ శత్రువులతో పోరాడటానికి అక్కడే ఉండిపోగా స్టింగర్ జూపిటర్ ని తీసుకుని పారిపోతాడు. దారిలో శత్రువులు చుట్టుముట్టడంతో స్టింగర్ కూడా ఎదురు కాల్పులు జరపాల్సి వస్తుంది. ఒక హంటర్ వాళ్లను ఒక మూలకి నెట్టేసి ఒక షాక్ వేవ్ తో స్టింగర్ ని వెనక్కి పడేస్తాడు. కానివాడు జూపిటర్ ని పట్టుకోవాలని చూసినప్పుడు అక్కడి తేనెటీగలన్నీ వచ్చి జూపిటర్ ని కాపాడతాయి. జూపిటర్ పక్కనే ఉన్న ఒక జొన్న చేనులోకి పరుగెత్తుతుంది. కాని హంటర్ ఆమెను పట్టుకుని కొట్టి స్పృహ తప్పిస్తాడు. కీపర్స్ ఆమెను చంపడానికి వచ్చేసరికి మిగతా హంటర్స్ ఊహించని విధంగా వచ్చి ఆ కీపర్స్ ని చంపి జూపిటర్ ని తమ స్పేస్ షిప్ లోకి తీసుకెళ్తారు. కేన్ శత్రువుల పని పూర్తి చేసి సరిగ్గా ఆ షిప్ ఎగిరిపోతున్న టైంకి ఎవరికీ కనపడకుండా దాన్ని పట్టుకుని వేలాడుతాడు. కొన్ని గంటల తర్వాత ఆ షిప్ ఒక నగరానికి చేరుకోగానే కేన్ మెల్లగా కిందకి దిగిపోతాడు. బేలం కంటే ఎక్కువ డబ్బులు ఇస్తామన్న కాలిక్ ఏజెంట్లకు హంటర్స్ జూపిటర్ ని అమ్మేస్తారు. జూపిటర్ కళ్లు తెరిచేసరికి ఒక కొత్త రూమ్ లో అందమైన గౌన్ వేసుకుని ఉంటుంది. కాలిక్ ఆమె దగ్గరికి వచ్చి జూపిటర్ సరిగ్గా తన చనిపోయిన తల్లిలాగే ఉండటం చూసి షాక్ అవుతుంది. ఇది రుజువు చేయడానికి కాలిక్ ఆమెను ఒక విగ్రహం దగ్గరికి తీసుకువెళ్తుంది. జూపిటర్ ఎవరో కాదు, 90,000 సంవత్సరాల వయసులో హత్యకు గురైన తన తల్లి యొక్క జెనెటిక్ రీఇన్కార్నేషన్ అని చెప్తుంది. కేన్ జూపిటర్ కోసం ఆ భవనంలోకి చొరబడతాడు. కానీ సెక్యూరిటీ కంటపడటంతో ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అదే సమయంలో కాలిక్ జూపిటర్ కి ఒక ప్రత్యేకమైన పూల్ చూపిస్తుంది. అందులో ఉన్న లిక్విడ్ వల్లే తనకు 14,000 సంవత్సరాలు పైబడిన ఇంకా యంగా కనిపిస్తున్నానని చెప్తుంది. మనుషుల ప్రాణాలను హార్వెస్ట్ చేసి ఈ తోబుట్టువులు తయారు చేసే యూత్ సీరం ఇదే. జూపిటర్ తల్లికి గతంలో భూమిపై యాజమాన్యం ఉండేదని, కాబట్టి పునర్జన్మ రూపంలో ఇప్పుడు భూమి ఆమె సొంతం అవుతుందని వివరిస్తుంది. కేన్ అక్కడికి వచ్చి జూపిటర్ ని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. కానీ జూపిటర్ కాలిక్ ని నమ్మి కొద్దిసేపు అక్కడే ఉండటానికి ఒప్పుకుంటుంది. ఈలోగా కోపంతో ఆగిపోయిన బేలం జూపిటర్ ని పట్టుకోవడంలో ఫెయిల్ అయిన తన కమాండర్ను చంపేసి ఆమెను పట్టుకోవడానికి గ్రీగన్ అనే ఒక భయంకరమైన సైనికుడిని పంపిస్తాడు. కొద్దిసేపటికే యూనివర్సల్ పోలీస్ ఏజెన్సీ అయిన ఈజిస్ లో పనిచేసే కెప్టెన్ టర్నర్ ను తీసుకుని స్టింగర్ అక్కడికి వస్తాడు. వాళ్లు జూపిటర్ ని సురక్షితంగా ఓరస్ లోని కామన్వెల్త్ మినిస్ట్రీకి తీసుకెళ్తామని ప్రామిస్ చేస్తారు. జూపిటర్ కంఫర్టబుల్ బట్టలు వేసుకున్నాక కేన్ వచ్చి ఆమెను కలుస్తాడు. ఇద్దరూ ప్రశాంతంగా కాసేపు మాట్లాడుకుంటారు. చివరికి ఆ షిప్ మనుషుల పురాతన నివాసమైన ఓరస్ కు చేరుకుంటుంది. అక్కడ ఒక ఆండ్రాయిడ్ జూపిటర్ ని ఎన్నో ఆఫీసుల చుట్టూ తిప్పుతూ విసుగు తెప్పించే ఎన్నో బ్యూరోక్రాటిక్ ప్రొసీజర్స్ పూర్తి చేయిస్తుంది. ఆ ప్రాసెస్ వేగంగా అవ్వడానికి చివరికి ఆ ఆండ్రాయిడ్ ఒక క్లర్క్ కి లంచం ఇస్తుంది. దాంతో జూపిటర్ చేతిపై లీగల్ గా తాను ఒక రాకుమారి అని తెలిపే సీల్ పడుతుంది. ఇంతలో స్టింగర్ బౌంటీ హంటర్స్ మధ్య కనిపిస్తాడు. టైటస్ తో డీల్ కుదుర్చుకునివాడు కేన్ కి ద్రోహం చేస్తాడు. ఆ వెంటనే జూపిటర్ ని టైటస్ ఉన్న మరొక స్పేస్ షిప్ లోకి తీసుకెళ్తారు. నాతో కలిసి డిన్నర్ చేస్తే నిన్ను మళ్లీ భూమికి పంపిస్తానని టైటస్ ప్రామిస్ చేస్తాడు. ఈలోగా టైటస్ గార్డ్స్ కేన్ ని ఒక సెల్లో బంధిస్తారు. భోజనం చేస్తూ జూపిటర్ కేన్ ఎక్కడాని అడగగా అతన్ని తన సొంత గ్రహానికి పంపించానని టైటస్ అబద్ధం చెప్తాడు. తన దగ్గర ఉన్న భారీ యూత్ సీరం స్టాక్ ని చూపిస్తూ దాన్ని తాను ఎప్పుడూ తయారు చేయలేదని ఒప్పుకుంటాడు. ఈ దందాని ఆపేయాలని చూసినందుకే తన తల్లిని చంపేశారని, ఆమె కోరికను తనే నెరవేరుస్తానని టైటస్ నమ్మిస్తాడు. జూపిటర్ కూడా వాడు చెప్పింది నమ్ముతుంది. కాని తన తోబుట్టువులకు వ్యతిరేకంగా ఇద్దరం కలిసి పోరాడటానికి పెళ్లి చేసుకుందామని టైటస్ ప్రపోజ్ చేయడంతో ఆమె కొంచెం ఆలోచనలో పడుతుంది. ఈలోగా డీల్ పూర్తి చేసుకోవడానికి స్టింగర్ టైటస్ గార్డ్స్ కి ఫోన్ చేస్తాడు. కాల్ కట్ అవ్వగానే స్టింగర్ నిజానికి కెప్టెన్ టర్నర్ చేతిలో దొరికిపోయాడని, ఆ షిప్ లొకేషన్ ట్రేస్ చేయడానికే టర్నర్ వాడితో బలవంతంగా ఫోన్ చేయించాడని రివీల్ అవుతుంది. కేన్ ని టైటస్ ముందుకు తీసుకురాగా వాడు ఆడుతున్న అబద్ధాల గురించి కేన్ నిలదీస్తాడు. దాంతో టైటస్ అసలు ప్లాన్ చెప్తాడు. జూపిటర్ ని పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆమెను చంపేసి భూమిని తన సొంతం చేసుకోవడమే వాడి ప్లాన్. ఆ వెంటనే కేన్ ని అంతరిక్ష శూన్యంలోకి విసిరేస్తారు. కానీ కేన్ ఎలాగోలా ఒక ఎయిర్లాక్ ముక్కను కాలితో తన్నేస్తాడు. తన బూట్స్ తో చేతి బేడీలను విరగ్గొట్టుకుని ఎమర్జెన్సీ ప్రొటెక్షన్ గేర్ ని పట్టుకుంటాడు. టైటస్ షిప్ ఒక పోర్టల్ ద్వారా అక్కడి నుండి వెళ్లిపోతుంది. అదృష్టవశాత్తు కరెక్ట్ టైంకి ఈజిస్ షిప్ వచ్చి కేన్ ని కాపాడుతుంది. జూపిటర్ ని ఎలాగైనా కాపాడాలని కేన్ వాళ్లతో చెప్తాడు. హెల్ప్ చేయమని స్టింగర్ ని అడగ్గా తన జబ్బుపడిన కూతురి ట్రీట్మెంట్ కోసమే టైటస్ తో చేతులు కలిపానని, కాని తాను ఎప్పుడూ ఈజిస్కే విశ్వాసంగా ఉంటానని స్టింగర్ నిజం చెప్తాడు. ఇక్కడ భూమి మీద గ్రీగన్ ఇంటి కప్పు పగలగొట్టుకుని లోపలికి దూరి జూపిటర్ ఫ్యామిలీని హోస్టేజ్
సర్ప్రైజ్ గా చేసుకుంటాడు. కొన్ని గంటల తర్వాత జూపిటర్ ఒక ఖరీదైన గౌన్తో పెళ్లి మండపానికి వస్తుంది. బయట ఈజిస్ అటాక్ నుండి కాపాడటానికి టైటస్ షిప్స్ చుట్టుముట్టి ఉంటాయి. కేన్, స్టింగర్ తమ పైలటింగ్ స్కిల్స్ చూపిస్తూ శత్రువులతో తీవ్రంగా పోరాడుతుంటారు. ఇటు జూపిటర్ పెళ్లికి ఇష్టపడకుండా తటపటాయిస్తుంది. ఇష్టం లేకపోయినా ప్రమాణాలు చేయడం మొదలు పెడుతుంది. ఒక ప్రతీకాత్మకమైన రింగ్ ఆమె వేలిపై ప్రింట్ అవ్వబోతుండగా బయట జరుగుతున్న ఫైట్ సాంగ్స్ వినిపిస్తాయి. టైటస్ బలంగా ఆమె చేతిని పట్టుకుని లాగుతాడు. కానీ కరెక్ట్ టైంకి కేన్ రూంలోకి దూసుకొచ్చి టైటస్ మీద గన్ గురిపెట్టి జూపిటర్ కి నిజం చెప్తాడు. కేన్ టైటస్ ని చంపాలనుకున్నా జూపిటర్ మాత్రం నన్ను ఇక్కడి నుండి తీసుకుపో అని వేడుకుంటుంది. ఈజిస్ షిప్ జూపిటర్ ని సేఫ్ గా బయటికి తీసుకొస్తుంది. ఆ వెంటనే వాళ్లు భూమికి వస్తారు. అక్కడ జూపిటర్ ఇల్లు పూర్తిగా కూలిపోయి ఉంటుంది. గ్రీగన్ తన బేలం సైనికులతో అక్కడ రెడీగా ఉంటాడు. తన కుటుంబం బతకాలంటే జూపిటర్ తన రాజవంశపు హక్కును వదులుకుని తమతో రావాలని డిమాండ్ చేస్తాడు. టర్నర్, కేన్ అది ట్రాప్ అని ఎంత హెచ్చరించినా జూపిటర్ వెళ్లడానికే సిద్ధపడుతుంది. గ్రీగన్ జూపిటర్ ని తన షిప్లోకి తీసుకెళ్లగా టర్నర్, కేన్ వాళ్లను ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. కానీ గ్రీగన్ షిప్ పోర్టల్ దాటగానే ఆ పోర్టల్ క్లోజ్ అయిపోతుంది. ఒక పెద్ద తుఫాను రావడంతో టర్నర్ తన షిప్ ను వెనక్కి తిప్పాల్సి వస్తుంది. ఎలాగైనా జూపిటర్ ని కాపాడాలనే పట్టుదలతో కేన్ ఒక్కడే ఆ గ్రహం వైపు దూసుకెళ్తాడు. ఆ తుఫానును తట్టుకుని పోరాడుతూ దాదాపు ప్రాణాల మీదికి తెచ్చుకుంటాడు. వాడి షటిల్ తుఫాను ధాటికి పూర్తిగా దెబ్బతిని అక్కడ ఒక భయంకరమైన క్రాష్ ల్యాండింగ్ అవ్వడం వల్ల ఆ ఫెసిలిటీ యొక్క గ్రావిటీ హల్ డ్యామేజ్ అవుతుంది. బేలం స్ట్రాంగ్ హోల్డ్ లో జూపిటర్ అతన్ని కలిసి స్వయంగా కన్నతల్లినే చంపేశావని నిలదీస్తుంది. దాంతో బేలం కోపంతో ఆమెను కొడతాడు. ఆపై జూపిటర్ ఫ్యామిలీని చంపేస్తానని గ్రీగన్తో బెదిరిస్తాడు. దాంతో జూపిటర్ ఆ అబ్డికేషన్ పత్రంపై సంతకం చేయడానికి ఒప్పుకుంటుంది. కానీ సంతకం పెట్టే సరిగ్గా చివరి నిమిషంలో తాను సంతకం పెట్టినా పెట్టకపోయినా బేలం భూమిని నాశనం చేస్తాడని గ్రహిస్తుంది. తన ఫ్యామిలీ కోసం కోట్ల మంది ప్రాణాలను బలి ఇవ్వలేనని సంతకం పెట్టడానికి నో చెప్తుంది. కరెక్ట్ గా అప్పుడే అక్కడ హల్ డ్యామేజ్ అయిందని బేలం సైనికులు చెప్తారు. ఇంతలో కేన్ ప్యాలెస్ లోకి దూసుకొచ్చి గ్రీగన్ మీద దాడి చేస్తాడు. తన ఫ్యామిలీ సేఫ్ గా ఉందని తెలుసుకున్న జూపిటర్ ఆ అబ్డికేషన్ టాబ్లెట్ ని పగలగొడుతుంది. దాంతో బేలం ఆమెను చంపాలని చూస్తే జూపిటర్ వాడిని గట్టిగా తంతుంది. కోపంతో ఆగిపోయిన బేలం జూపిటర్ ని చంపేమని తన గార్డ్స్ కి ఆర్డర్ వేస్తాడు. కానీ కేన్ కరెక్ట్ టైంకి జూపిటర్ కింద ఒక పోర్టల్ ఓపెన్ చేసి ఆమెను కాపాడుతాడు. గ్రీగన్ తో ఫైట్ చేయడానికి కేన్ వెళ్తుండగా జూపిటర్ అతనికి ముద్దు పెడుతుంది. ఆ హల్ డ్యామేజ్ అవ్వడం వల్ల అక్కడ గాలి పీల్చడం కష్టమవుతుంది. దాంతో అక్కడి స్టాఫ్ అంతా పారిపోతుంటారు. జూపిటర్ తన ఫ్యామిలీని తీసుకుని బయటికి వస్తుండగా బేలం ఆమెపై దాడి చేయడానికి ట్రై చేస్తాడు. కానీ జూపిటర్ ఒక వెపన్తో వాడి కాళ్లపై కొట్టి గాయపరుస్తుంది. ఆ ప్యాలెస్ మొత్తం కూలిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇటు కేన్, గ్రీగన్ మధ్య ఫైట్ నడుస్తూనే ఉంటుంది. కూలిపోతున్న ప్యాలెస్ లో జూపిటర్, బేలం ఒక రైలింగ్ ని పట్టుకుని వేలాడుతుంటే కేన్ మాత్రం తన ఫ్లోటింగ్ బూట్స్ తో గాల్లోనే ఆ రాక్షసుడితో పోరాడుతాడు. వాడి రెక్కలను గాయపరిచి కింద పడేలా చేసి చివరికి గ్రీగన్ మెడ చుట్టూ ఒక పోర్టల్ ఓపెన్ చేసి వాడిని ఓడిస్తాడు. ఆ వెంటనే కేన్ ఈజిస్ ని కాంటాక్ట్ చేసి తన లొకేషన్ పంపిస్తాడు. జూపిటర్ ఫ్యామిలీని రక్షించమని చెప్తాడు. ఈలోగా జూపిటర్ బయటికి వెళ్లే దారికోసం వెతుకుతుంటే చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూలిపోతుంటాయి. ఆమె మళ్లీ ఎలాగోలా ప్యాలెస్ లోపలికి వస్తుంది. అక్కడ పొంచి ఉన్న బేలం ఒక మెటల్ రాడ్ తో ఆమెను కొట్టి అమ్మా అని పిలుస్తాడు. తనే తన తల్లిని చంపానని ఆమె అడిగితేనే అలా చేశానని ఒప్పుకుంటాడు. జూపిటర్ వాడి చేతిలో ఉన్న రాడ్ ను లాక్కుంటుంది. కరెక్ట్ గా ఆ క్షణంలో బిల్డింగ్ మొత్తం కూలిపోవడంతో బేలం కిందపడి చనిపోతాడు. జూపిటర్ కూడా కింద పడిపోతుండగా కేన్ ఆమెను పట్టుకుని ఎమర్జెన్సీ గేర్ ఇస్తాడు. టైం అస్సలు లేకపోవడంతో కెప్టెన్ టర్నర్ ఎస్కేప్ అవ్వడానికి ఒక పోర్టల్ ఓపెన్ చేస్తాడు. కేన్ తన బూట్స్ తో పడుతున్న శిథిలాల నుండి తప్పుకుంటూ విజయవంతంగా ఆ పోర్టల్ దాటేస్తాడు. కొంతకాలం తర్వాత జూపిటర్ మళ్లీ తన మామూలు రొటీన్ లైఫ్ కి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు తన పనిని ఎంతో సంతోషంగా చేయడం చూసి ఆమె ఫ్యామిలీ ఆశ్చర్యపోతుంది. తన డ్యూటీ పూర్తయ్యాక జూపిటర్ కేన్ ని డేట్ కోసం కలుస్తుంది. ఇప్పుడు జూపిటర్ దగ్గర కూడా సొంత ఫ్లోటింగ్ బూట్స్ ఉన్నాయి. అలాగే కేన్ కి మళ్లీ రెక్కలు వచ్చేశాయి. ఇద్దరూ ముద్దు పెట్టుకుని అలా గాల్లోకి ఎగురుకుంటూ వెళ్లిపోతారు. Please like and subscribe.